నమస్తే వెల్కమ్ సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ ఉపేందర్ ఈ రోజు మన ఇంటర్వ్యూలో భాగంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ కుచన రవలిరెడ్డి గారు ఉన్నారు అక్కను వెల్కమ్ చేద్దాం అక్క నమస్కారం అక్క నమస్తే ఉపేందర్ బాగున్నారా అక్క మీరు గతంలో ఏ ఆశలైతే నెరవేరాలని చెప్పి పోరాడినారో అదంతా కూడా మీరు అధికారంలోకి వచ్చిర్రు రాబోయే రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు అక్క నేనే కాదు యావత్తు తెలంగాణ ప్రపంచం కూడా ఏదైతే వాళ్ళ ఆకాంక్ష నెరవేరాలని కోరుకొని తెలంగాణ ఉద్యమం కోసం సర్వస్వం కోల్పోయిందో అట్లాంటి వాళ్లకు ఈ రోజు నిజంగా మొన్న వచ్చిన రిజల్ట్ డిసెంబర్ 3 రిజల్ట్ కానీ లేకపోతే డిసెంబర్ 7 రోజు ప్రమాణ స్వీకారం కానీ ఇవన్నీ కూడా 100% వాళ్ళకు నిజంగా సంతోషకరమైన రోజులు 10 సంవత్సరాల కిందట తెలంగాణ వచ్చినా కానీ ఇప్పుడే తెలంగాణ వచ్చినట్టుగా ఊపిరి పీల్చుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి తెలంగాణ అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మనం చూసాం అనేకమైన విమర్శలు చూసాము పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి చూసాము వాళ్ళ ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో ప్రజలను సబ్బండ వర్గాలను చూసాము అవన్నీ తట్టుకుంటూ కూడా ఈ 10 సంవత్సరాలు నిలదొక్కుని మాకు కాంగ్రెస్ పార్టీ వస్తే మేము కోరుకున్న తెలంగాణ వస్తుంది అని ఏదైతే ఆశతో ఓటేసిన ప్రజానికానికి నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్లకు ఏ రకంగా తెలంగాణ కావాలనుకుంటున్నారో ఏ ఉద్దేశంతో తెలంగాణను మన నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ తెచ్చుకున్నాము అవన్నీ కూడా మనము సస్యశ్యామలం చేసుకుంటూ సాఫల్యం చేసుకుంటూ మనమే యూటిలైజ్ చేసుకుంటే తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందగలుగుతుందో అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు ఆ పాలకుల చేతిలో దగాపడ్డాం కానీ ఇప్పుడు నిజంగా ముందుకు పోయే రోజు కాబట్టి ఇప్పటి నుండి ఫ్రెష్ తెలంగాణ మరో తెలంగాణను చూడబోతున్నాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటది 600 అయినా 106 అయినా కానీ ఏ పని ఏదైనా చెప్పిందంటే చేసి చూయిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది అక్క ఇప్పుడున్న పరిస్థితులలో అంటే వాస్తవాలు మాట్లాడితే టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి ఆపర్చునిటీ ఇచ్చిరే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో వస్తే ఏదో చేస్తుందనే నమ్మకంతో కాదన్నట్టు మీ ఇప్పుడు నిన్న మొన్న ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు వాస్తవం అక్క అది వచ్చి రిజల్ట్ వచ్చి డిసెంబర్ 3 ఇవాళ 11th అంటే దాదాపు 1 వీక్కే వాళ్ళంతా ఉడుక్కుంటే మనం ఏం చేయలేము 7 రోజుల వ్యవధిలోనే ఇచ్చిన గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తారా ఏ రకంగా చేస్తారా అని చెప్పి వాళ్ళే ఎద్దేవా చేసింది అంటే గవర్నమెంట్ ఏర్పడ్డాక 3 రోజులకే 2 గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తే కూడా ఇవాళ కూడా రైతు బంద్ వేస్తున్నాం రైతు బంద్ ఎట్లా ఇస్తున్నారు పాత పద్ధతిలోనే అన్నట్టు ఇప్పటి వరకు అయితే పాత పద్ధతిలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 వేస్తామని ఓకే మేము పెట్టిన మాట వాస్తవం కానీ ఇప్పటి వరకు ప్రతి వ్యవస్థ చూడండి మీరు ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ వ్యవసాయ రంగం కానీ ఏ రంగాన్ని తీసుకున్నా కానీ 100% అప్పుల కుప్పగా దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి వదిలిపెట్టింది దాని మీదకి అవగాహన ఒకటి రావాలి అవగాహన రావడం కోసం మొన్న ఎలక్ట్రిసిటీ యొక్క సమావేశం పెట్టుకుంటే ఏ రకంగా దాదాపు 85,000 కోట్లని ఒకరు అంటున్నారు ఇంకో అడిషనల్గా ఇంకో 50,000 కోట్లు అంటే 135,000 కోట్ల అప్పులు అయిపోయినాయి అని చెప్తున్నారు అంటే ఒక రంగం మీద అవగాహన వచ్చే వరకు పాత పద్ధతిని కొనసాగించడంలో తప్పు లేదు 100% మేము ఏదైతే 15,000 రూపాయలు అన్నామో ఆ 15,000 రూపాయలు ఇవ్వడమే కాదు కౌలు రైతులకు ఇవ్వడము లేకపోతే ఆ వ్యవసాయ కూలీలకు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుందంటే దానికి జరగడానికి ఒక ప్రక్షాళన కావాలి ఆ రంగంలో ఒక అవగాహన కావాలి ఆ అవగాహన మీద పట్టొచ్చినాక 100% అవి చేసి చూపిస్తాము ఈ లోపల రైతులు ఎవరు ఇబ్బంది పడద్దు కదా పెట్టుబడి సాయం కింద ఇచ్చే వాటిని వాళ్ళు ఇప్పుడు వచ్చే పంటకు వేసంగి పంటకు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో యథాతథంగా పాత పద్ధతిలోనే అమలు చేస్తారు అక్క మనం గతంలో చూసిన 2018లో కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ కి వెళ్ళిపోయారు ఇప్పుడు మీ అడ్మినిస్ట్రేటివ్ లో ఉన్న గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఒక 6 నెలలకో సంవత్సరానికో తెలియదు కానీ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నాం అని అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ అమ్ముడుగా ఎమ్మెల్యేలు ఉన్నారా అంటే నేను మాట్లాడద్దు కానీ అట్లా మాట్లాడే వాళ్ళ మూతి పళ్ళు రాలగొట్టాలి ఫస్ట్ ఒక రాజ్యాంగము ఒక పార్టీకి ఒక వ్యక్తికి మ్యాండేటర్ ఇచ్చి గెలిపిస్తుంది గెలిపించినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వ్యక్తిది ఉంటది పార్టీది ఉంటది ప్రభుత్వానిది ఉంటది కానీ వారం రోజులకే మీ ప్రభుత్వం నడవదు 6 నెలలకే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు 6 నెలలకే వేరే వాళ్ళు అవుతారు అని చెప్పడము అంటే బీజేపీ బీఆర్ఎస్ రాజాసింగ్ మాట్లాడిన మాటలు చూసాం బీఆర్ఎస్ లో కడియం శ్రీగారు మాట్లాడిన నిన్న పల్ల రాజేశ్వర రెడ్డి మూతి పనులు రాలగొట్టాలి ఫస్ట్ ఆయన మా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి మూతి పనులు రాలగొడితే గతంలో మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా మరి దానికి ఇప్పుడు పోయిన వాళ్ళు రాళ్లతో కొట్టాలంటున్నాం కదా ప్రజాక్షేత్రంలో కనబడితే రాళ్లతో కొట్టాలంటున్నాం ఇప్పుడు పోయేటోళ్ళు ఎవరు లేరు రేవంత్ రెడ్డి గారు కూడా
చెప్పిండు. మనకు 45-50 సీట్లు వస్తే ఆపడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు దానికంటే అనుగుణంగా ఎక్కువనే వచ్చినాయి కదా, 65 సీట్స్. అంటే వాళ్ళ ఎమ్మెల్యే అసలు వాళ్ళ ఏ సీట్స్ అయినా వాట్ ఎవర్ ఏ సీట్స్ అయినా కానీ 5 సీట్లు ఎక్కువనే వచ్చినాయి. వాళ్ళలాగా మనము పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించేది ఉంటే ఇప్పటికే మస్తు మంది ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తాను, ఫోన్లు చేస్తున్నారు, వస్తాం అంటున్నారు. వాళ్ళలాగా రాజ్యాంగబద్ధంగా గెలిచిన దానికి ఒక విలువనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళలా వేయాలంటే 1 వీక్ లోనే వాళ్ళు ఎవరు ఉండరు, మూటా ముళ్ళ సర్దుకొని అందరు పారిపోతారు. కాబట్టి అట్లాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ పూనుకోదు. వాళ్ళకు కూడా రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి, ఎలక్షన్ వ్యవస్థ పట్ల గౌరవం ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యేలను ఒక సంతలో పశువులాగా చూడొద్దు, డబ్బులు పడేస్తే మా దగ్గరకు వస్తారు కదా అనే రీతిలో చూడొద్దు. చూస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో తన్నులు తింటారు, ఈసారి రాళ్ల దెబ్బలు తింటారని చెప్తున్నా. అన్ని ప్రజా సంఘాలు కూడా వార్నింగ్ ఇచ్చినాయి. గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని కొనుగోలు చేయాలని చూసిన వాళ్ళను కానీ 100% రాళ్లతో కొట్టి చంపుతామన్నారు. అదే రకంగా రేపు చేసి చూపించబోతున్నారు. కానీ ఎవరు కూడా పోవడానికి రెడీగా లేరు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ లో వస్తామని అంటే మీరు ఆఫర్ చేస్తారా? ఇక అది అంటే పైన అధిష్టానం ఆలోచిస్తుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో రావాలనుకుంటున్నారు, ఏంటి వాళ్ళకున్న వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేం కదా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే మేము సిపిఐ తోటి సిపిఎం తో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము గెలిచిన వాటికి వాళ్ళని ఒక నాయక్ చేసుకొని 65 అని చెప్పగలుగుతాం. కాబట్టి మిగతా ఎమ్మెల్యేలను అంటే ఎక్కడ ఈయన కానీ మా దొడ్లోనే కట్టేసుకొని మా అకౌంట్ కింద మేము చూపించుకునే ప్రయత్నం చేయము. ఒకవేళ వీళ్ళు ఇట్లాంటి తిక్క వేషాలు వేసి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే 100% అదే జరుగుతుంది, అదే చేసి చూపిస్తారు. వాళ్ళకు ఆనవాళ్ళు కూడా ఉండయని చెప్తున్నారు. ఈ కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం పేరు ప్రజా ప్రభుత్వం పెట్టారు కదా. ప్రజా ప్రభుత్వం అంటే ఏంటో దాని అంతరార్థం ఏంది? ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. ఏ రకంగా ఎక్కడ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఏ ఒక్క ప్రజలనైనా కలిసిందా? ఏ ఒక్క ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారా? ఎవరికైనా ప్రగతి భవన్ లో ఎంట్రీ ఉండేదా? ఒకసారి చెప్పండి. ఎవరికి లేదు కదా. ఇనుప కంచెలేసుకొని పోలీసు సెక్యూరిటీ పెట్టుకొని దాన్ని ముట్టుకుంటేనే ఏమవుతుంది అనే రీతిలో ఎంత కాపలాగా పెట్టుకున్నారు. ఇనుప కంచెలు పెట్టిందే 2014లో మన మీ కాంగ్రెస్ హయాంలో అని మాట్లాడుతూ ఎప్పుడు పెట్టినాము? తెలంగాణ మూవ్మెంట్ లో, తెలంగాణ ఉద్యమంలో అహింస వద్దు అనే ఉద్దేశంతో అప్పుడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు పెట్టిండ్రు. మేము ఎందుకు తీసేసినాం ఈరోజు? మేము తెలంగాణ వాదులమే కదా. తెలంగాణ వాదులకు తెలంగాణ బిడ్డలతోటి ఎందుకు థ్రెట్ ఉంటది? ఈ రోజు మేము పాలించేది తెలంగాణను. ఎన్నుకున్న నాయకులు కూడా తెలంగాణ, ఎన్నిక కాబడ్డ నాయకులు కూడా తెలంగాణనే. సీఎం తెలంగాణ వాదే, ఇంకెవరితో భయం ఉంటుంది? నువ్వు తెలంగాణ ప్రజలకు గెలవకపోతే ఎందుకు ఎవరికి గెలుస్తావు? కాబట్టి ఫస్ట్ ఆ ఇనుప కంచెలను తొలగించిన తర్వాతనే ప్రజా దర్బార్ ఏమంటారు, ప్రజల వద్దకే పాలన అనే రీతిలో గతంలో ఏ రకంగా అయితే ముఖ్యమంత్రులు ప్రజారంజకంగా పరిపాలించిందో ఆ రకంగానే చేయదలుచుకున్నాం. కాబట్టి ఇది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఈసారి జరిగిన ఎలక్షన్ కూడా హోల్సేల్ తెలంగాణ ప్రజలు వర్సెస్ కేసీఆర్ కుటుంబం ఆ రకంగానే జరిగింది కదా. తెలంగాణ ప్రజలు ఎవరిని కోరుకున్నారు? కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ప్రజల మంచి పాలన అందించాలి? ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజల పాలన ఈ రకంగా ముందుకెళ్తుంది. రైట్ అక్క, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు నేను ఒక 2 రోజుల కింద మీ లెక్కనే ఒక ఇంటెలెక్చువల్ తోటి మాట్లాడితే ఆయన ఏమన్నాడు అంటే, ఒక గొప్ప వ్యక్తి ఏమన్నా ఉపేందర్ మేకం తినేటోడు పోయి గొర్రెం తినేటోడు వచ్చింది తప్ప సామాన్య ప్రజలకు ఏం అంత ఒరిగింది ఏమి ఉండదు అన్నట్టు మాట్లాడిండు. వెలుమలు పోయి రెడ్లు వచ్చిర్రు అనే ఒక రీతిలో మాట్లాడిండు. అంటే ఈ తరహాలో మనం చూడొచ్చా ఈ ప్రభుత్వాన్ని? కమ్యూనిటీని ఆధారంగా చేసుకొని ఆ ప్రభుత్వం ఎట్లుంటుందో చెప్పడం అది తప్పు అంటున్నా. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించిండు, ఏమైంది? ప్రజలకు అట్టడుగు వర్గాలకు కూడా పరిపాలన అందింది. అంటే కమ్యూనిటీని బేస్ చేసుకోవద్దు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ కమ్యూనిటీకే పెద్దపీట వేసింది. మీరు ఏ సంస్థలో చైర్మన్లు తీసుకోండి, ఎంత వాళ్ళు రిటైర్డ్ అయినా కానీ వృద్ధులైనా కానీ మళ్ళీ వాళ్ళని తీసుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళని తీసుకొని సీఎండీలు వేయడం చూసాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఆర్టీసీ కానీ మిగతా వాటికి కానీ తీసుకుంటే వాళ్ళ కమ్యూనిటీ లేని చైర్మన్ లేడు, వాళ్ళ చేతిలోనే పెట్టిండ్రు. ఇప్పుడు ప్రణాళిక సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎవరు? వినోద్రావు అంటే కమ్యూనిటీని తీసుకొచ్చి పెట్టడం. సంతోష్ రావు ఆయన ఏ రకంగా తీసుకొచ్చి పెట్టిండ్రు రాజ్యసభ సభ్యులుగా. అట్లా కమ్యూనిటీకి పెద్దపీట వేసుకునే వాళ్ళను కమ్యూనిటీకి అంటగట్టండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న మంత్రివర్గంలో ఇప్పుడు ఒక ఎస్సీ మినిస్టర్ లేడు, ఇంకా ఎస్టీ మినిస్టర్ ఇంకా కాలేదు. అట్లా చూసుకుంటే మనం రెడ్లు ఇప్పుడు 4-5 ఉన్నారని చెప్పి
ఈ మీదనే పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. కానీ మొదటగా ప్రాధాన్యత మీరు చెప్తున్న కమ్యూనిటీకే ఇచ్చారు కదా. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అంతే ఉన్నారు కదా, అదే సంఖ్యలో ఉన్నారు కదా. ప్రజాబలంతో గెలిచిన ఎమ్మెల్యేలు ఏ కమ్యూనిటీలో ఎక్కువ ఉన్నారు అంటున్నా. మీ కమ్యూనిటీ పర్పస్ లో నేను మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిటీకి కానీ, కులానికి కానీ, మతానికి కానీ దేనికి పెద్దపీట వేయదు. కేవలము ప్రజలు ఎవరైతే ఆమోదింపజేస్తారో వాళ్ళ కోసమే అని చెప్తాం. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ రిజర్వేషన్లు కల్పించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కులాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టద్దు అంటున్నా. గెలిచిన ఎమ్మెల్యేల మెజారిటీ ప్రకారము వాళ్ళ రేషియో ప్రకారం మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీ లేరన్నారు, సీతక్క ఉన్నది. బీసీ లేరన్నారు, కొండా సురేఖ ఉన్నది, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఆ రకంగా తీసుకుంటే ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం జరిగే విధంగా ఉంటుంది. రైట్ అక్క. మనం గతంలో కేసీఆర్ గారు హామీలు చూసుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడితే మేము దళితుడిని సీఎం చేస్తా, ముఖ్యమంత్రి చేస్తానన్నారు. ఈ వాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాచ్ చేసుకొని భట్టి గారికి సీఎం ఇవ్వలేకపోయిందని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సీఎం ఎవరికి ఇవ్వాలా అనేది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ వర్గానికే ఇవ్వాలనేది ఎక్కడా కూడా, మీరు ఇన్ని రాష్ట్రాలు చూడండి, 70 సంవత్సరాల చరిత్ర తీయండి, ఈ వర్గానికే సీఎం చేస్తామని ఎక్కడ కూడా ప్రకటించలే. అదొకటి గుర్తుపెట్టుకోండి. గతంలో దళితుడిని సీఎం చేస్తా అన్న కేసీఆర్ గారు మాట తప్పితే ఆయన కనీసం ఒక్కరు ప్రశ్నించారు. అదే ఆ దళితుడిని సిఎల్పి చేస్తే మేము సిఎల్పి చేసినాం బట్టి విక్రమార్క గారిని. ఆయన సిఎల్పి చేస్తే సిఎల్పి నన్ను ప్రశ్నిస్తాడా, ఒక దళితుడు నన్ను ప్రశ్నిస్తాడా అనే అహంకారంతో సిఎల్పి అనేది లేకుండా చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిండు. అది ప్రశ్నించావు. కానీ ఇప్పుడు అన్ని వర్గాలకు ఒక ఓసీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఎస్సీ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఈక్వల్. మరి ఎందుకు దీన్ని అప్రిషియేట్ చేయరు? కాబట్టి ఇప్పుడు మా ఏమంటారు నేషనల్ ప్రెసిడెంటే ఎస్సీ మల్లికార్జున్ ఖర్గే గారు. కాబట్టి ఏ కులానికి ఏ మతానికి ఎవరికి అనేది ఒక వర్గానికే కొమ్ము కాసే విధంగా కాకుండా ఆల్ ఫర్ ఈక్వల్ అనే రీతిలో, అందరూ సమానమే అనే రీతిలో ఏ వర్గానికి బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడింది రాహుల్ గాంధీ గారు. నేను పదే పదే బీసీ ప్రధాని అని డప్పు కొట్టుకునే వ్యక్తి ఏమో బీసీ గణన చేయడు, బీసీలకు రిజర్వేషన్ పెట్టాడు. కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడిందంటే ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉంటే మాట్లాడతాడో ఒకసారి గమనించాలి. కాబట్టి కులాన్ని, మతాన్ని, ఎస్సీలను, బీసీలను ఇట్లా విడగొట్టి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రక్రియ ఎవరు చేయొద్దంటున్నా. ఎందుకంటే ఈ రోజు మనం 10 సంవత్సరాలు గతంలో ఆంధ్ర పాలకుల మీద కొట్లాడి బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఒక వెల్మదొర చేతిలో పోతే దాన్ని కొట్లాడి ప్రజలు తెగించి అందరూ ఏకమై రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తెలంగాణ బంధ విముక్తులైనాక మళ్ళీ ఇట్లాంటి అంటగట్టి ఆ ప్రభుత్వాన్ని వీక్ చేసే పని చేయొద్దు అంటున్నా. మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన ఏ ఉద్దేశంతో అయితే అమరులైన్లో ఆ అమరుల ఆత్మ శాంతించే విధంగా ఏ పనులు చేయాలో ఆ పనుల దగ్గర మీ సలహాలు సూచనలు ఉంటే ప్రభుత్వానికి చేయండి. అంతే తప్ప ఇట్లాంటి చిన్న చిన్న విషయాల మీద దాన్ని విమర్శలు చేసుకుంటూ దాన్ని బలహీనపరిచే ప్రక్రియ చేసుకుంటూ విమర్శ చేస్తే ఏం రాదు, సలహా ఇస్తే ప్రభుత్వం ముందు పోతుంది. అంతే కదా. రైట్ అక్క. ఇప్పటికే తెలంగాణలో 2 దఫాలుగా ఎన్నికలు జరిగినాయి. 2 దఫాలుగా నమ్మని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మంది. ఈ 3వసారి నమ్మడానికి గల కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి? ఫస్ట్ టైం మనము ఆంధ్ర తెలంగాణని విడిపోయి ఆ రకంగా ఉద్యమం జరిగింది. అంటే ఆంధ్ర పాలకుల చేతిలో ఏమంటారు వంచబడ్డ వాళ్ళందరూ కొత్తగా తెలంగాణ నాయకులు కావాలనుకున్నారు. కేసీఆర్ గారు అప్పుడు మొత్తం సర్వం త్యాగం చేసి ఆయన తెలంగాణ తెచ్చినట్టుగా నమ్మించి ఆ రోజు గద్దెనెక్కిండు. ఉద్యమాల్లో కేసీఆర్ గారు కీలకం కాదంటారా? కీలకమా కాదా అనేది కాదు, ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ మా నేతలు కూడా, మా ఎంపీలు కూడా, తెలంగాణ ఎంపీలు కూడా ఆంధ్ర ఎంపీల మీద కొట్లాడింది. పెప్పర్ స్ప్రే అంటే ప్రాణాలకు తెగించి కూడా కొట్లాడింది మేము. పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు, సభ జరిగినప్పుడు మరి కేసీఆర్ గారు ఎక్కడున్నాడు? లేడు కదా. కేసీఆర్ లేరు. కేసీఆర్తో ఎన్నికైనా ఇంకో ఎంపీ కూడా అప్పుడు లేకుండా ఉండే ఆయన సలహా సూచనల మేరకు. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చినా తెచ్చినా కొట్లాడినా మా ఆంధ్ర నాయకుల మీద కొట్లాడి తెచ్చుకున్నది మేము, మా ఢిల్లీ నాయకత్వాన్ని ఒప్పించి తెచ్చుకున్నది మేము. కాబట్టి ఆ క్రెడిట్ మాకే వస్తుంది. దాన్ని ఆయన భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీలో మెడ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాయమాటలు చెప్పి ఈరోజు తెలంగాణ గద్దెనెక్కిండు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని, అది అని, ఇదని చెప్పి 100 అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత ప్రజలకు ఒక
త్రిశంకు స్వర్గాన్ని ఊహించిండు. అంటే అన్ని ఏది పడితే అది ఇవ్వడం మొదలుపెట్టిండు. కానీ అదొక పద్ధతి ప్రకారం ఇవ్వడం లేదు. ఏదైతే ఉద్యోగాలు అన్నాడు, ఉద్యోగాలు కనీసం కూడా ఈ 10 సంవత్సరాలలో ఎన్ని ఫీల్ అయినాయి చెప్పండి. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ లేదు, ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ లేదు, ఒక గ్రూప్ 3 ఎగ్జామ్ లేదు. ఎంసెట్ కూడా ఎన్నిసార్లు లీకేజ్ అయిన చరిత్ర ఉంది. అంటే ఒక పరిపాలన మీద నీకు ఒక పట్టు ఉండదు, ప్రతిపక్షాలను కలుపుకోవడానికి నీకు ఇబ్బంది ఉంటుంది. అంటే ఈ రకంగా అందించిన పరిపాలనను ప్రజలు చూసిండ్రు కాబట్టి రెండవసారి మేము వస్తేనే మీకు పెన్షన్లు, మేము వస్తేనే మీకు దళిత అదేమంటే రైతు బంధు, మేము వస్తేనే ఇవి అని చెప్పి ఆ పెన్షన్లను అడ్డు పెట్టుకొని ఈసీని అడ్డు పెట్టుకొని అంటే ప్రతి నియోజకవర్గంలో 10,000 ఓట్లు గల్లంతు చేసి ఈసీ సహకరించిండు. రజత్ కుమార్ కూడా సింపుల్ గా సారీ చెప్పిండు. అట్లా సహకరించినందుకు రజత్ కుమార్ కూడా ఏం నజరానా ఇచ్చిండో కూడా మనం అందరం ఓపెన్ గా చూస్తున్నాం. కాబట్టి రెండవసారి ఆయన గెలుపు కాదు, రెండవసారి కూడా చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అని చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టొచ్చింది. కానీ ప్రజలు ఆయన నమ్మి వేసిన ఓట్లు కాదు, ఆయన మీద సంపూర్ణ విశ్వాసంతో ఇచ్చిన మెజారిటీ కాదు. కాబట్టి ఈ రోజు ఆయన మీద విరక్తి కలిగిండ్రు. ఆయన పరిపాలన అంటే ఏందో ప్రతి ఒక్కరు చూసిండ్రు. కాబట్టి ఇట్లాంటి పరిపాలన మాకొద్దు అని చెప్పి మూకుమ్మడిగా అందరు ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఇది అప్పటికిప్పటికున్న తేడా. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ కర్ణాటకలో ఏ రకంగానైతే చేసి చూపిస్తుందో మేము ఇచ్చిన గ్యారెంటీలు కూడా ఈ రకంగానే అమలు చేసి చూపిస్తామనే నమ్మకం ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి మాకు ఓట్లేసి గెలిపించింది. రైట్ అక్క, ఇప్పుడు స్ట్రేట్ గా మాట్లాడదాం. 6 గ్యారెంటీలు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమా? ఇది మాట వరకే ఆగిపోతుందా? సాధ్యం, 100% సాధ్యం. తెలంగాణ సాధ్యమా, తెలంగాణ సాధ్యమా అన్నారు. 1969 నుండి మొదలైన తెలంగాణ ఇప్పటి వరకు కూడా ఎందుకు సాధ్యం కాలేదంటే ఆ రోజు ఆంధ్రాలో కలిపేటప్పుడు కూడా నెహ్రూ గారు ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అనే పదం చేర్చడం వల్ల ఈ రోజు తెలంగాణ సాధ్యమైంది. అవునా కాదా? సాధ్యం కాదనుకున్న తెలంగాణను ఒక రాష్ట్రం ఒక ఓటు అని చెప్పిన బీజేపీ ప్రభుత్వం కూడా సాధ్యం చేయలేని విషయాన్ని సోనియా గాంధీ గారు సాధ్యం చేసి చూపించిండ్రు. అదే స్వతంత్రం వచ్చినప్పుడు దేశ పరిస్థితి ఏ రకంగా ఉండే, మొత్తం ఎవరికి వాళ్ళు దోచుకోగా మిగిలింది. దాన్ని ఏ పరిస్థితులలో ఉన్నదాన్ని నెహ్రూ టేకప్ చేసి ఏ రకంగా దేశాన్ని మెల్లమెల్లగా ముందుకు నడిపించిండో ఇందిరాగాంధీ వరకు రాజీవ్ గాంధీ వరకు చూసాం. అంటే ఒక దేశాన్ని గాడిలో పెట్టిన వాళ్లకు ఇప్పుడు కూడా సేమ్ తెలంగాణ కూడా 5 లక్షల చిల్లర అప్పుల కుప్పగా మారింది. ఏ మిగులు బడ్జెట్ తో ఇచ్చిన దాన్ని అప్పుల కుప్పగా మార్చిన దాన్ని అంటే ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయడం ఏ రకంగానో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ రకంగా అవగాహన ఉంది. కాబట్టి ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే 2 హామీలను నెరవేర్చేదానికి శ్రీకారం చుట్టింది. మిగతాయి కూడా అంత కష్టసాధ్యమైనవి ఏం కాదు. ఎవరెవరైతే కోట్లాది రూపాయలు దోచుకున్నారో వాళ్ళ దగ్గర కక్కించడం గాని, కన్స్ట్రక్షన్ల పేరుతో దుబారా 1,35,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే కనీసం 1 ఎకరానికి కూడా ఇవాళ నీరు పారే పరిస్థితి లేదు. అట్లాంటి దుబారాన్ని అరికట్టితే ఈజీగా తెచ్చుకోవచ్చు. సెక్రటేరియట్లు, ప్రగతి భవన్లు, ఇష్టారీతిలో కట్టడాలు, వాళ్ళకు ఏదంటే అది కలెక్టరేట్లు కానీ జిల్లా ఆఫీసులు కానీ ఏదంటే అది దుబారా ఖర్చు చేసేది. కాబట్టి అట్లాంటి దుబారా ఖర్చును అదుపు చేస్తే 100% ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయవచ్చు. మాకు అమలు చేయడం సాధ్యం కాదు, కానీ వాళ్ళు గ్యాస్ 400 రూపాయలు అంటే వాళ్ళకి సాధ్యమవుతుందా? వాళ్ళు 3,000 రూపాయల అకౌంట్ అంటే సాధ్యమవుతుందా? రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేటివ్ నడిపిన దాఖలాలు మనం ఎక్కడ చూడలేము. మంత్రివర్గంలో లేరు, వారు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. వారికి ఇప్పుడే కదా అడ్మినిస్ట్రేటివ్ నడిపే ఛాన్స్ వచ్చింది. ఎట్లా చేయగలుగుతాడు అనేది కూడా ఒక ముఖ్యమంత్రితో పాటు కార్యవర్గం కూడా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పరిపాలన మీద పట్టుంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఉన్నాడు. బట్టి విక్రమార్క గారు సీనియరే, పొన్నం ప్రభాకర్ గారు సీనియర్. అట్లా ఆ రకంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు సీనియరే. అంటే కేసీఆర్ గవర్నమెంట్ లో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు తప్ప వేరే వాళ్ళకు ఏ మంత్రివర్గంలో కూడా వాళ్ళకు ఒక ఏమంటారు స్వేచ్ఛగా ఈ పని చేయాలి అనే ఆలోచన అనేది వాళ్ళు చంపుకొని బతికింది. కేసీఆర్ ఏ చెప్తే అది, కేటీఆర్ ఏ చెప్తే అది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అట్లా కాదు కదా. ఏ మంత్రిత్వానికి సీతక్క గారు ఉన్నారు. సీతక్క ఒక గిరిజన బిడ్డగా, ఒక నక్సలైట్ ప్రాతినిధ్యం కలిగిన ఆమెగా ఆమె ఇప్పుడు 3వసారి గెలిచి ఆమె ఒక రాష్ట్ర మంత్రిగా అయింది. ఆమె PhD. అంటే ఎవరికి వాళ్ళకి ఇంటలెక్చువల్స్ ఉన్నారు, తెలివితేటలు ఉన్నారు, పరిపాలన మీద పట్టు ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి నో డౌట్, అది డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే ముఖ్యమంత్రి కావచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఏం చేసిండు కేసీఆర్?
ఏం చేసిండు? అప్పుల కుప్ప చేసిండు. ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ఏం చేసిండు? ఒక్కరోజు కూడా ప్రజల దగ్గర రాలే. నేనే ఇంజనీర్ అన్నాడు, నేనే సైంటిస్ట్ అన్నాడు, నేనే డాక్టర్ అన్నాడు. అన్ని చెప్పినోడు 1,35,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్ళలో పోసిండు. కరోనా టైంలో కూడా నన్ను మించిన డాక్టర్ లేడన్నాడు. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం భస్మం చేసి పెట్టిండు. అట్లాంటి మాటలు కాదు. ఆయనకు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా తెలియదు అనుకో, ఆయన దగ్గర సలహాదారులను పెట్టుకుంటారు, ఆఫీసర్లను పెట్టుకుంటారు, మంత్రివర్గంతో చర్చిస్తారు, ఎవరైనా సలహాలు సూచనలు స్వీకరిస్తాడు. అంతే తప్ప ఈయనలాగా ఒంటెద్దు పోకడలతో నాకు ఎవరు సలహాదారులు వద్దు, ఎవరు ఐఏఎస్లు వద్దు, ఐపీఎస్లు వద్దు, ఒక నా కుటుంబమే కావాలి, నా కులమే కావాలనే రీతిలో పరిపాలించిండు. కాబట్టి ఆ రకంగా గాడి తప్పి కొలాప్స్ అయింది ప్రభుత్వం. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కరి సలహాలు. ఇప్పుడు నీ దగ్గర ఏమైనా మంచి సలహా సూచనలు ఉంటే ఉపేంద్ర నువ్వు కూడా చెప్పొచ్చు రేవంత్ అన్నకు. 100 ఎందుకుండదు? ప్రజా దర్బార్ పెట్టేది ఎందుకు? ప్రజాభవన్ లో పెట్టేది ఎందుకు? 100% నీకు వచ్చిన సలహా సూచనలు కానీ ఏదైనా యూత్ గురించి కానీ లేకపోతే వేరే ఇష్యూస్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ చెప్తే 100% చెప్పచ్చు. అది 100% యాక్సెప్టబుల్ అయ్యి దాన్ని అమలు పరిచే విధంగా ఉంటే 100% దాన్ని తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేపట్టే అనేకమైన పథకాల మీద విమర్శలు రూపంలో మీరు సభల సమావేశాల్లో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు కూడా చాలా చేశారు కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి ఉన్నారు, ఇప్పుడు అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం, లేదంటే అన్ని ప్రభుత్వం లెక్కనే సాదాసీదాగా ముందుకు పోతుంది? సాదాసీదాగా వెళ్లే పరిస్థితి ఉంటే సీఎండి ప్రభాకర్ రావు రాజీనామా ఆమోదింపజేసేటోళ్ళం. ఆమోదింపజేయద్దు అంటే దాన్ని ఆయన రెసిగ్నేషన్ రిజెక్ట్ చేసిందంటే సాదాసీదాగా పోయే పరిస్థితి లేదు కదా. అక్కడ ఏం జరిగింది, అంత అప్పెందుకైంది, దేనికి ఎక్కువ పెట్టుబడి పెట్టింది అనేది ఒక ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉంటది. మంత్రులు గాని ఐఏఎస్లు గాని ఐపీఎస్లు గాని ఒక ఫలానా శాఖలో ఉన్నారంటే దానిలో ఫైళ్లు మాయం చేసిన వ్యక్తులైతే మాయం కారు కదా. వాళ్ళని 100% పిలిపియాల్సిందే, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిందే, 100% అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇది ఆషామాషిగా నడిచే ప్రభుత్వం కాదు. ఈ తెలంగాణ 4 కోట్లకు సంబంధించిన ఆస్తిని ఆయన ఇష్టానురూపంలో ఖర్చు పెట్టేసి అప్పుల కుప్పగా మార్చిండు, ప్రతి ఒక్కరిని అప్పులమయంలో నెట్టేసిండు. కాబట్టి 4 కోట్ల ప్రజల భవిష్యత్ అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ఆషామాషిగా తీసుకోరు. కరప్షన్ జరిగినా గానీ వాళ్ళను గుంజుకచ్చుడే, వాళ్ళని కక్కిచ్చుడే, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ నిధులను ఖర్చు చేసుడే అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇప్పుడు కూడా మనం ఈ 3-4 రోజుల నుండి జరుగుతున్న సంఘటనలు కూడా చూస్తాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా, దాని ప్రక్షాళన, మళ్ళీ రీషెడ్యూల్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ, అంటే ఇవన్నీ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేందుకు వాళ్ళకు సక్సెస్ రూపంలో ఉండేందుకు ముందుకెళ్తున్నాం తప్ప ఏదో మాకంటూ ఒక మార్కు రావాలని కాదు. ఏది ప్రజలు కోరుకున్నారు, ఏది యూత్ కోరుకున్నారు, ఏది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కోరుకున్నారు, ఆ రూపేణ ముందుకెళ్ళదలుచుకున్నాం. కాబట్టి ఈ రకంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. 100% వాటి మీద యాక్షన్స్ ఉంటాయి, దాని మీద రియాక్షన్స్ ఉంటాయి. ఏది జరిగినా గానీ ఎవరు ఎన్ని వేల కోట్లు దాచుకున్నా గానీ అవి కక్కించుడే. కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సభల మీద మాట్లాడుతూ 1200 మంది విద్యార్థుల బలిదానాలు అని మాట్లాడుతున్నారు. కానీ ఆ విద్యార్థులు చనిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీ ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు కదా. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అని కాదు, నెహ్రూ గారు ఆ రోజు ఆ పదం చేర్చడం తప్ప, లేకపోతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం తప్ప, రెండు నువ్వే చెప్పు. మేమే అంటున్నాం కదా, ఆంధ్ర నాయకుల పెత్తనం మీద కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక పార్టీ మీద కొట్లాడలే ఎవరు, ఆంధ్ర పెత్తనం మీద కొట్లాడిన్లు, ఆంధ్ర నాయకుల మీద కొట్లాడిన్లు. ఆ కొట్లాడిన దానిలో బలిదానాలు చేసుకున్న దానిలో మా వ్యక్తులు కూడా ఉన్నారు, మాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది పార్టీకి ఎందుకు ఆపాదిస్తారంటున్నా, ఇది పార్టీకి ఆపాదించద్దు కదా. ఒక ప్రాంతం నుండి మా ప్రాంతం విడిపోవాలని చెప్పి ఆ ప్రాంత నాయకుల మీద కొట్లాట జరిగింది. దాన్ని ఏ రకంగా అంటే లీగల్ గా దాన్ని విడిపోయే విధంగా చేసేది కేంద్రం. కాబట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒప్పించి మెప్పించి తీసుకొచ్చింది మేము. బలిదానాలు ఎందుకంటారు చెప్పండి? ఆ బలిదానాలను రెచ్చగొట్టిన వ్యక్తి ఎవరు చెప్పండి మీరు ఒకసారి? ఆ కిరోసిన్ పోసుకుంటాడు, అగ్గిపెట్టె దొరకదు. ఇది ఎవరు చేసినట్టు? ఇవి హరీష్ రావు చేసిన హత్యలు, ఇవి కేసీఆర్ చేసిన హత్యలు. ఒక్క వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని చనిపోయినలా? 1100 మంది బలిదానాలు చేసుకుంటే ఒక్క వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు చనిపోయినలా? ఒక్కరైనా వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు చనిపోయినలా? ఒక్క టీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వాళ్ళైనా ఉన్నారా? కాబట్టి వాళ్ళు ఏ రకంగా ప్రేరేపించి
ఆ రకంగా హత్యలు జరిగే విధంగా చూసింది తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ పాపం కాదు. ఇది 100% ముమ్మాటికి హరీష్ రావుకు పాపం తగులుతుంది, కేసీఆర్ కు పాపం తగులుతుంది, టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ పబ్బం కట్టుకోవడం కోసం పాపం తగులుతుంది. 10 ఏళ్లుగా మనం చూసాం సాక్షాత్తు ఈ రాష్ట్రం కోసం అమరుడైనటువంటి శ్రీకాంతాచారి కుటుంబానికి ఇప్పటివరకు ఏ న్యాయం జరగని ధోరణి మనం చూస్తున్నాం. అవును. కాంగ్రెస్ పార్టీలో వారికి ప్రాధాన్యత ఉండబోతుందా లేదంటే? నేను నిన్ననో మొన్ననో శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ ఇంటర్వ్యూ చూసిన. అంటే ఆమె 10 ఏళ్ళు కూడా కనీసం కొడుకు చనిపోతే ఆమెకి ఏ న్యాయం జరగకుంటే కూడా ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడలే. ఏ సీట్ ఇస్తే ఆ సీటుకు పోటీ చేసింది ఒకటేసారి. మరి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, ఆమెకు ఎంపీ ఇవ్వచ్చు, రాజ్యసభకు పంపించచ్చు, ఎన్నో చేయొచ్చు. ఎందుకు చేయలేదు? చేయనప్పుడు ఆమె ఎందుకు ప్రశ్నించలేదు అంటున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఆమె అంటే గౌరవం ఉంది, శ్రీకాంతాచారి గౌరవం ఉంది. ఒక కొడుకును పోగొట్టుకున్న తల్లికి మీద ఏ రకంగా సానుభూతి ఉంటుందో గౌరవం ఉంటుందో అట్లాంటి గౌరవం మాకుంది. అందరి అమరుల కుటుంబాలకు ఏ రకంగా చేశామో శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా ఆ రకంగానే ఆదుకుంటాం. ఎవరైతే అమరులకు ఇల్లు కట్టేయడం కానీ 5 లక్షల రూపాయలు కానీ పెన్షన్ కానీ ఇవన్నీ మాట్లాడినాం కదా, అవన్నీ 100% ప్రతి ఒక్క అమరుల కుటుంబానికి చేసి చూపిస్తాము. వాళ్ళకొక ఐడి కార్డు కూడా 100% ఇస్తాం. రైట్ అక్క, చివరికి ఇవన్నీ నాకు చూస్తుంటే మీరు పొద్దున్న లేచి నాకు తెలిసి 6-7 గంటల నుంచే ప్రజల్లో ఉంటారు అనుకుంటా. పొద్దున్నే ప్రజల్లో వెళ్ళిపోవడం, లేదంటే టీవీ డిబేట్లలో పార్టీ గురించి నలుగురు తెలిసి ఇలా మాట్లాడడం మీకు ఎప్పుడు అనిపించలేదా? ఎన్నో నాకు తెలిసి అధికార పార్టీ నుంచి ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా కూడా అనేకమైన ఒడిదుడుకులు తట్టుకుంటూ ప్రజల కోసం ఇంతవరకు నిలబడ్డారు. రౌలీ రెడ్డి గారు ఇట్లనే ఉంటుందా? రాబోయే రోజుల్లో ఇంకేమైనా ముందుకు పోయే పరిస్థితి ఉందా? అంటే నీకు ఒక విషయం చెప్పాలా ఉపేందర్, డిసెంబర్ 3 రిజల్ట్ వచ్చిన రోజు అందరికంటే ఆనందపడ్డది మేము. ఎందుకంటే మేము ఏ రోజు ఏ ఎమ్మెల్యే సీట్ అడగలేదు, ఏ పోస్ట్ అడగలేదు, మాకు ఇది కావాలని లేదు, ఎవరితో రికమెండేషన్ చేయించుకోలేదు, ఎవరి దగ్గర కూడా కూర్చోలేదు. మేము హన్మకొండలో ఉన్నా, ములుగులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ నాయకత్వం దగ్గరికి వెళ్లకుండా మా పనులు మేము చేసుకున్నాం. ఆ రోజు ఒక టీవీ డిబేట్ ఛానల్లో ఒక జర్నలిస్ట్ అన్నాడు, మీ మొహంలో చాలా సంతోషం కనబడుతుంది, మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, టికెట్ ఇవ్వకున్నా కానీ పార్టీని గెలిపించుకుంటామనే ఆ రకంగా మీరు చాలాసార్లు మాట్లాడినలో ఆ ఆనందం అనేది మీ దానిలో కనిపిస్తుంది. అంటే అంతకుమించి అప్రిషియేషన్ ఏం లేదు. ఎందుకంటే మనకి ఏం రావాలో ఏం ఉండకూడదో నాయకత్వం చూసుకుంటుంది. నిజంగా ఒక్కొక్క రోజు అయితే మేము 5 గంటలకు మొదలుపెట్టిన రోజు రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా సీతక్కతో టాస్క్ అంటే మామూలు కాదు. అసలు పాపం అక్కను ఎలక్షన్ టైంలో చూడాలి కానీ ఇంటికి రావడానికి 1:30 2 అయ్యేది. మళ్ళీ 5 గంటలకే లేచి కూర్చొని రెడీ అయిపోయేది. అట్లా అంటే ఆమె కష్టం ముందు మాది నథింగ్ అన్నట్టు. కాబట్టి ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. ఆమె అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సభలో 30 స్పీచ్లు ఇచ్చేది. ఆ 30 స్పీచ్లు కూడా సేమ్ అదే బేస్ తోటి, అదే లెంత్ తోటి, ఒక్క మాట కూడా పొల్లు పోకుండా తగ్గకుండా ఇంకెక్కువనే చెప్పుకుంటా పోయేది. అంటే అట్లాంటి స్పీచ్లు ఇచ్చే ఎనర్జీ ఆమెకి ఎక్కడ నుండి వచ్చిందా అని చెప్పి ఆమెను చూసి చాలా అసలు ఒక్కొక్క రోజు కళ్ళకి నీళ్ళు కూడా వచ్చేది. అంతసేపు నిలబడడం, మాట్లాడడం, నడవడం ఇవన్నీ. మరి ఏమన్నా బాగా ఫుడ్ తీసుకుంటుందంటే అది ఏం లేదు, నాకంటే తక్కువనే తీసుకుంటుంది. అసలు ఎట్లా ఎనర్జీ వచ్చిందో ఆమె చూసిన తర్వాత చాలా నేర్చుకోవాలనిపించింది నిజంగా. కాబట్టి ఆమె కష్టపడ్డది, ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. మేము కష్టపడుతున్నాము, మాకు కూడా దేవుడు ఏ రోజు అనుగ్రహిస్తే ఆ స్థాయికి వెళ్తాం తప్ప ఇప్పటికిప్పుడే మేము ఎక్కడికో పోవాలి, మాకు ఏమి న్యాయం చేయని వాళ్ళ మీద మేమేమో కక్ష తీర్చుకోవడం కానీ రివెంజ్ మాటలు మాట్లాడడం కానీ కాదు. ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలనుకున్నాం, వచ్చింది. ప్రజలకు న్యాయం చేసే దిశలో అంటే మా వంతు పాత్రగా ఎవరికైనా వాళ్ళకు ప్రభుత్వ సహకారం అందకుంటే తీసుకెళ్ళి అందించడంగా బాధ్యత పెట్టుకుంటాను తప్ప అవన్నీ కష్టపడ్డ వాళ్ళను ఎవరినైనా రేవంత్ అన్న పదే చెప్పిండు, మీరు కష్టపడండి, నా దగ్గరికి ఎవరికి రాకండి, నేనే గుర్తిస్తా, మీ ఇంటికి పోస్టులు తెచ్చిస్తా అని చెప్పిండు. ఆ రీతిలో వస్తుందని ఆశపడతాను తప్ప ఇచ్చినా ఇవ్వకుండా ఇదే లైఫ్ లీడ్ చేస్తాము. ఇట్లే వాయిస్ అంటే ప్రజల కోసమే వాయిస్ ఇప్పటికి కూడా. అంటే ఏదైనా మేము ఇప్పటివరకు కూడా ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నాం, అంటే ప్రజల కోసం మాట్లాడినాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు ఎట్లా మాట్లాడాలి, ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి. కానీ 4-5 రోజులు కాలేదు మీ ప్రభుత్వాన్ని కూలుస్తాము, మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకా ప్రతిపక్షాలను తిట్టాలనిపిస్తుంది. వాళ్ళ మీద ఏం జాలి అనిపిస్తలేదు. ఇంకా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు గౌరవిస్తలేరు. ఆ ప్రజల తీర్పు మీద గౌరవం లేని వాళ్ళు
ఎందుకుంటున్నారని బాధ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ మీద వాళ్ళ నోళ్లు మోయించే ప్రక్రియకు శ్రీకారం చుడతాము. పార్టీ కార్యక్రమాలు ఏమున్నా ప్రజల మధ్యకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము. ఎవరికి సామాన్యునికి కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేస్తారు. రైట్ అక్క, చివరిగా రౌలీ రెడ్డి గారు తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన పెట్టి పొద్దున్న లేచి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజల్లో తీసుకుపోవడంలో సఫలీకృతమయ్యారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంత ఆకర్షితులయ్యారు మీరంటే ఏం చెప్తారు? నేను యాక్చువల్ గా బీజేపీ పార్టీ నీకు తెలుసు. బీజేపీలో కూడా నేను స్టేట్ లెవెల్లో డైలీ 2-3 డిబేట్స్ కానీ అప్పుడైతే అసలు యాక్చువల్ గా స్టూడియోకి రావాలి. స్టూడియోకి రావాలంటే నేనేమి పెద్ద గోల్డెన్ స్పూన్ తో పుట్టిందని కాదు. నేను ఒక జర్నలిస్ట్ గా స్టార్ట్ చేసిన లైఫ్. న్యూస్ రీడర్ గా 10 సంవత్సరాలు ఒక్కదాన్నే. అది కూడా ఒక్కరోజు కూడా బంకు కొట్టకుండా ఎక్కడున్నా కానీ మళ్ళీ న్యూస్ టైం వరకు స్టూడియోకి వచ్చేదాన్ని. అట్లా నాకు ఒక నిబద్ధత అనేది ఏర్పడ్డది. అంటే ఈమె ఏ పని ఇచ్చినా కానీ చేయగలుగుతుంది అనేది. దాంతో నాకు ఒక అంటే ఇన్ని రోజులు మనము ఇండైరెక్ట్ గా పార్టీ కోసం తెలంగాణ కోసం పనిచేసినాం కదా, డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అప్పుడున్న పరిస్థితులలో బీజేపీ అయితే ఓకే కదా అని పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు. ఏదో బీజేపీ పార్టీ అంటే ఎవరికో ఏమో చేస్తుంది అనుకుంటారు. కానీ ఉన్న 2-3 తలకాయలు తప్ప వేరే వాళ్ళు ఎవరు పని చేయొద్దు. ఆ 2-3 తలకాయలు కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అంటే మేమేమో డిబేట్లలో కొట్లాడాలి, టీఆర్ఎస్ పార్టీని నిందించాలి, ఈ 2-3 తలకాయలు మాత్రం వాళ్ళతో బేరసారాలు చేసుకోవాలి. ఇంకా మేము ఎందుకు పని చేయాలనిపించింది. అప్పుడు అసలు యాక్చువల్ గా 6 గంటలకు స్టూడియోలో ఉండాలంటే నేను హన్మకొండ నుండి కాజీపేట స్టేషన్ కి వచ్చి పోవాలంటే 2 గంటలకు కూడా ట్రైన్ ఎక్కేదాన్ని. నైట్ ఒకవేళ డిబేట్ ఉంటే ఇంటికి పోవడానికి కూడా 12 అయ్యేది. ఆ రకంగా నేను నిజంగా ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ చాలా చేసినాము. ఇప్పుడు మా పాప కొంచెం ఆమె యూస్ పోవడం వల్ల మేము కొంచెం ఆర్థికంగా ఆ రకంగా ఉన్నాం. కానీ అట్లా ఆ కష్టపడుకుంటూ వచ్చిన దానికి కాంగ్రెస్ పార్టీ నాకు ఇంత గుర్తింపునిచ్చింది. రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నేపథ్యంలో 2 సార్లు నాకు అధికార ప్రతినిధిగా వచ్చింది. రేవంత్ అన్న వచ్చిన తర్వాత అధికార ప్రతినిధిగా మళ్ళీ రెన్యువల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఇచ్చారు. ఇంకేం నా శ్రమను గుర్తించినట్టే కదా. అంటే పని చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నా, నువ్వు వరంగల్లో ఉంటావా, కాజీపేటలో ఉంటావా, లేకపోతే ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉంటావా అని కాదు. మీరు చూసింది కానీ నేను ఎప్పుడు కూడా హైదరాబాద్ ప్రాంతానికి రాను. ఏదో మీటింగ్ టు మీటింగ్ ఏ నాయకుడిని కలవడానికి వెళ్ళను. నాకు ఎక్కువగా సీతక్కతో అటాచ్మెంట్. ఎందుకంటే 3 సంవత్సరాల నుండి నన్ను అక్కడే ఇన్ఛార్జిగా వేస్తున్నారు కాబట్టి ఏ కార్యక్రమం ఉన్నా నా కార్యక్రమం నేను చేసుకోగలుగుతా అనే నమ్మకం నాకుంది. అక్కడికి నా మీద నమ్మకం ఉంది కాబట్టి అట్లనే ఆ అండర్స్టాండింగ్ తోటే వెళ్తున్నా తప్ప నాకు కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తలేదనే బాధ నాకు ఏ రోజు లేదు. ఇదే రకంగా లైఫ్ లీడ్ చేయడానికి కూడా రెడీగా ఉంది. రైట్ అక్క, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మంచి ఒక పోర్ట్ఫోలియోలో ఉండాలి, మంచి ప్రోటోకాల్లో ఉండాలి. అయిన తర్వాత మాకు ఒకసారి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.